చూడండి, ఇది చింతపండు గుజ్జు అండి. ఇది మొన్న మేము మామిడికాయ తొక్కు పెట్టినప్పుడు, పచ్చడి పెట్టినప్పుడు మేము ఎల్లిపాయ కారం కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నామండి. అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినడానికి తాలింపుదే. కానీ కొంచెం ఘాట్ అయిందండి. అందుకే నేను ఏం చేస్తానండి, ఇప్పుడు ఈ గుజ్జు దీంట్లో వేసి కొంచెం పుల్లగా అవుతుందండి. కొంచెం నూనెలో ఆవాల, జీలకర్ర, ఈ కరివేపాకు, ఈ గుజ్జు, ఇంకా ఈ ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసి పుల్ల చేస్తాను. పిల్లలు తినలేకపోయారండి, మొన్న కారంగా ఉందండి. ఫస్ట్ నూనె వేస్తాను, కొంచెం బాగా వేయండి. కొంచెం నూనె వేడైనాక కొంచెం ఆవాలు వేస్తాను. ఇది మొన్న బాగా ఘాట్ అయిపోయింది, తినలేకపోయారు పిల్లలు పాపం. అందుకే ఇంకొంచెం చింతపండు, మీరు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నాకు చింతపండుదే పులుపు బాగా ఇష్టం, అందుకే నేను చింతపండు వేస్తున్నానండి. వేడి అయిపోయింది కాదు. ఆవాలు తింటే కూడా చాలా మంచిదండి, ఎయిర్కి, మన స్కిన్కి. ఇప్పుడు కొంచెం ఇది కొంచెం కరివేపాకు, ఎక్కువ వేగడం అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. కలర్ చేంజ్ అయితే చాలు కొంచెం. ఇప్పుడు ఈ గుజ్జు కూడా దీంట్లో వేసేస్తాను. ఇది కొంచెం మసిలినాక చింతపండు, ఈ ఎల్లిపాయ కారం దాంట్లో వేసేస్తానండి, లేకపోతే అది దీంట్లో వేసేస్తానండి. కొంచెం పసుపు వేస్తానండి. మొన్న కారం అయిందని కొంచెం ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు వేయరా నాని? ఇదిగోండి, కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఘాటు ఉంది, ఇది పుల్లగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. ఇది ఆల్రెడీ పోపు ఎల్లిపాయ కారం కాబట్టి నేను మళ్ళీ వేడి చేయనండి, డైరెక్ట్ అది చల్లగైనాక దీంట్లో కలిపేస్తాను. మీరు కూడా మామిడికాయ తొక్కు చట్నీ ఏదైనా పెట్టినప్పుడు ఇట్లానే పోపు వేస్తారు కదండి, ఎల్లిపాయ కారం, ఎల్లిపాయలు, కారము, జీలకర్ర, ఆవాలు కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి. వేడివేడి అన్నంలోకి మంచిగా ఉంటుంది. ఇది కొంచెం మసిలింది, మంచిగానే మసులుతుంది. కొంచెం మసిలినాక చల్లగైనాక దీంట్లో వేసేస్తానండి. గోరువెచ్చగా అయినాక దీంట్లో వేసేస్తాను. అయిపోయిందండి, మసిలిందండి. చింతపండు బాగానే మసిలింది, చూస్తున్నారా? మీరు అనుకుంటున్నారా పులిహోర లెక్కనే కదా అనుకుంటున్నారు. అవునండి, అట్లనే పులిహోర లెక్కనే, కాకపోతే దాంట్లో పల్లీలు వేస్తామండి మనం. పల్లీలు, ఎండుమిరపకాయలు వేస్తాం. దీంట్లో ఎల్లిగడ్డ వేసాను, కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఇది దీంట్లో కలిపేస్తానండి. మీరు అనుకున్నారు ఇది వేడి పోయొచ్చు అంటే ఆల్రెడీ ఇది పోపు వేసింది కాబట్టి ఇది మళ్ళీ వేడి చేయనండి, అందుకే దీంట్లో పోసేస్తున్నాను. వేడి అన్నంలోకి కలుపుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే పిల్లలు కడుపు నిండా అన్నం తింటారండి. ఒక ఆమ్లెట్ వేసుకోవాలండి, దీంట్లో మస్తు ఉంటుందండి, పుల్లగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చితే బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి, ఫేస్బుక్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, ఇది ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సరే అండి, ఇట్లాంటి వీడియోస్ చాలా పెడతాం మేము, చూస్తూ ఉండండి.